మా పేరు బర్ల స్వామి, నాది రామన్నపేట గ్రామం, మా మండలం కూడా రామన్నపేట, యాదాద్రి జిల్లా, భువనగిరి యాదాద్రి జిల్లా అంటారు. అయితే మాకు 2003లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ధర్మారెడ్డి కాలువని ప్రారంభం చేసిండు. మా భూములు కోల్పోయినాం, రైతులం, సాగునీరు వస్తుంది కదా అనుకున్నాం. అప్పటి నుంచి 2004లో కాలువ పూర్తి జరిగింది. ఒక పంట వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో 2004లో పూర్తి జరిగినాక ఒక పంటకు సాగునీరు అందింది. ఇక అప్పటి నుంచి 2014-18లో కూడా నీళ్లు రాలేదు. ఇస్తాము బడ్జెట్ 200 కోట్లు గుండ్రాంపల్లి కాడ శాంక్షన్ చేయడం జరిగింది. గుండ్రాంపల్లి బహిరంగ సభ మాజీ ముఖ్యమంత్రి పెట్టిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిధులు ఎక్కడ పోయినాయో ఏమో తెలియదు. ఆ పని జరగడం లేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. మా కాలువ పూర్తయిన కాలం నీళ్ళు ఇవ్వడం లేదు. ఇంకా కల్వర్ట్లు కట్టాలి, బ్రిడ్జీలు వేయాలి, కల్వర్ట్లు కట్టాలి. మేము మా ఎమ్మెల్యే దృష్టికి, వేముల వీరేశం దృష్టికి తీసుకుపోతే బడ్జెట్ పెడతాం, రివ్యూ మీటింగ్ జరిగింది. 130 కోట్లు శాంక్షన్ చేస్తాము, పెడుతున్నాం రివ్యూ మీటింగ్లో అని చెప్పారు. మాకు పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, నష్టపరిహారం ఇవ్వాలి, పంట సాగునీరు అందివ్వాలి. ఇప్పుడు మొత్తం మా రైతుల గ్రామాలలో, మా మండలం రైతుల పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఆ కాలువ వస్తే మాకు కొద్దిగా జీవనోపాధి అవు. ఇప్పుడు నష్టపరిహారం లేదు, నీళ్లు రావట్లేదు. ఇప్పుడైనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం తక్షణమే 130 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. కనీసం తాత్కాలిక బడ్జెట్ అన్న ఒక 15 కోట్లు శాంక్షన్ చేస్తే మాకు సాగునీరు ఈ పంట కన్నా అందుతుందని మేము ఆశిస్తున్నాం.